నా అండర్‌స్టాండింగ్‌కి నాకు తెలిసినంత వరకు కమలాకర్ గారు హి స్టార్టెడ్ విత్ నథింగ్ అంటే జీరో. సో ఐ జస్ట్ వాంట్ టు నో హిస్ జర్నీ అండ్ మనందరం కూడా తెలుసుకోవాలి బికాస్ ఇట్స్ వెరీ మోటివేషనల్, వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ. లెట్ us know more about him. హాయ్ కమలాకర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఐ జస్ట్ వాంట్ టు నో ఫస్ట్ లిటిల్ బ్యాక్‌గ్రౌండ్ అబౌట్ యూ. మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ పుట్టారు, ఎప్పుడు వెళ్ళారు లండన్? నేను ఒక విలేజ్లో పుట్టాను. తెనాలి అనే టౌన్ దగ్గర ఒక చిన్న విలేజ్లో అట్లా జర్నీ స్టార్ట్ అయింది. లండన్ అనేది మదర్ యాక్చువల్గా ఆమె ఇంట్రెస్ట్తో వెళ్ళాను. అందరూ ఏమంటారంటే మనకి డ్రీమ్స్ ఉంటాయి, ఫుల్ఫిల్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి. సో మదర్ ఒక ల్యాండ్ అమ్మి నన్ను యూకే పంపించడంలో అంటే ఆమె క్రెడిట్ అంతా ఆమెకి వెళ్తూ ఉంటుంది. సో లండన్ వెళ్ళి మళ్ళీ ఇండియా రావడానికి జస్ట్ రీజన్స్ ఏం లేవు, జస్ట్ ఐ కేమ్ హియర్ ఫర్ వెకేషన్. సో ఒక వెకేషన్కి వచ్చి జస్ట్ ఒక 3-4 months ఉండి మళ్ళీ రిటర్న్ వెళ్దాం అనుకున్న వ్యక్తిని వాస్తవానికి. బట్ ఐ డోంట్ నో అది ఎట్లా అయిందో నాకు తెలియదు. యాక్సిడెంటల్గా బిజినెస్లోకి వచ్చాం. ఇప్పుడు ఇది ఇక్కడే మెయిన్ స్ట్రీమ్గా ఇదే అయిపోయింది. సో అది డిస్క్రైబ్ చేయడానికి కూడా నాకేం లేదు. ఇది దేవుడు ఇట్లా చేయాలి అని అవకాశం ఇచ్చాడు అంతే. అంటే ఇక్కడ ఇండియాలోనే మోర్ పీపుల్కి సేవ చేయమని అవకాశం ఇచ్చిన ఫీలింగ్ నాకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో లండన్లో ఉండి ఒక పర్సనల్ లైఫ్ నుంచి వదిలి ఈరోజు పబ్లిక్ లైఫ్లోకి రావాలని అసలు అనుకోలేదు. బట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ యాక్సిడెంటలీ. Yoshita, it's not a brand, it's an emotion.